బిహేవియర్ ఎక్కువ. ఎందుకంటే ఆవిడ ఎవరు చేయని పని చేసింది. జనరల్ గా ఇటువంటి వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకోరు కదా. ఆవిడ వెళ్ళింది అంటే ఏంటిది, వాట్ ఆన్ ఎర్త్ ఇస్ హ్యాపెనింగ్ అనేది ఒక హట్కి ఒక ప్యాట్ మన కొట్టి అవునా ఇలా జరుగుతుందా. అసలు జనాలకి బాగా ఇంట్రెస్ట్ అయిన విషయం ఏంటంటే ఈవిడ ఎందుకు ఆయనతో పోతోంది. ఆయన సరే ఆయన దిగంబరుడు, ఆయన పోతుంటాడు, ఎంతో మంది శిష్యులు ఆయన వెనకాల వస్తుంటారు అని చెప్పినట్టు, అందులో ఆయనకి నచ్చిన వాళ్ళతో ఆయన ఏదైనా సరే కొంచెం క్లోజ్ అయి ఉండొచ్చు. కానీ ఇటువంటి నార్మల్ వ్యక్తి అటువంటి వ్యక్తితో పోవడానికి గల కారణం ఏంటి? ఏం చెప్పినట్టుగా డబ్బులా, లేదు నిజంగానే మోహమా? అలా అయితే ఫ్యూచర్ లో ఏంటి ఆ పరిస్థితి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా మోహం కూడా ఉంది. ఎందుకంటే ఆయన మొదటి భార్య చెప్తుంది అతను ఒక అంగము తప్ప చేసే పని తప్ప మిగతావన్నీ బ్రహ్మాండంగా చేస్తుందంట. అది ఒక కారణం. ఇంకో రకంగా చెప్తాను, వర్షినికి కూడా ఒక సందేశం కూడా ఇస్తున్నాం. ఈ వర్షిణి అనేటువంటి ఆమె ఈ మొదటి పెళ్ళం అని చెప్పబడుతున్నటువంటి ఆమె వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళిద్దరూ ఒక కామన్ పాయింట్ చెప్పారు. వాళ్ళిద్దరూ ధర్మ ప్రచారం చేయాలని ఉంది. వాళ్ళిద్దరూ ఎంతో అదే అందుకే సందేశం ఇస్తున్నాం. మీరు ధర్మ ప్రచారం చేయాలని ఉంది, ఎప్పుడో భక్తితో మునిగిపోతున్నావు అని చెప్తున్నారు కదా. ఖచ్చితంగా చెప్తున్నా, వర్షిని నువ్వు తప్పనిసరిగా నువ్వు అఘోరి మారాలి, నువ్వు అఘోరిగా మారాలి. అంత ఈజీ అండి. వర్షినికి ఇస్తున్నావు సందేశము. వర్షిని ఏముంది ఎంతసేపు వర్షినికి చెప్తున్నావు, నీకు నిజంగా ధర్మ ప్రచారం చేయాలంటే వర్షిని అనేటువంటి ఆమె అఘోరిగా మారాలి. నువ్వు కూడా నీ బట్టలు ఇప్పేసి నగ్నంగా తయారవ్వు, నీ ఊది పూసుకో, అలాగే ప్రచారం చెయ్యి. అలాగే మొదటి భార్య కూడా నువ్వు కూడా ధర్మ ప్రచారం చేశావంటే నువ్వు అఘోరిగా మారు. ముగ్గురు కలిసి ఈ రకంగా తమన్నా గారు ఒక మాట అన్నారు, నిజంగా మానసిక స్థితి బాలేని వారు ఆ రకంగా ప్రవర్తిస్తారు రోడ్ల పైన కానివ్వండి. అది కాదు, మనం వాళ్ళ మానసిక స్థితి బాగాలేదని మనం అనడానికి మనం ఎవరు? వాళ్ళు ఇప్పుడు ఎల్జీబీటీ గురించి కూడా అదే చెప్తున్నారు. ఎవరైనా సరే ఒకప్పుడు అలా అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఇది సహజం కొంతమందికి, దాన్ని మనం తప్పు పట్టకూడదు. వాళ్ళు ఇష్టం వాళ్ళది. కానీ ఒక అమ్మాయిని మీరు ఇట్లా మారాలి ఇలా రావాలి అనేది మాత్రం ధర్మ ప్రచారం చేయండి, ధర్మ ప్రచారం చేయండి చెప్పాలి. కానీ అగోరిలాగా ఆమెలాగా తిరగడం అనేది మాటల్ని వెనక్కి తీసుకెళ్ళి మహిళల్ని మాట్లాడండి. మేము కాదండి, మీరు ఇప్పుడు సమాజానికి హిందూ ధర్మం కానీ సనాతన ధర్మం కానీ చెప్పండి. కానీ అంతేగాని ఇట్లాంటివి చెప్పడం మీరు తప్పు మాట్లాడుతున్నారండి. శర్మ గారు మీరు రాంగ్ మాట్లాడుతున్నారు. మీరెవరండి? ఆమె ఇష్టం. ఒక మహిళ తనకు నచ్చినట్టుంటే తన బట్టలు వేసుకుంటుంది, తనకు నచ్చినట్టు ఉంటుంది. మీరెవరండి ఆమె బట్టలు వేసుకోకుండా రావాలి? ఇవన్నీ మాటలు మీ కమెంట్స్ కరెక్ట్ కాదు. మీరు మాటలు వెనక్కి తీసుకోండి. వెళ్తే అగోరి ఎందుకు తీసుకెళ్ళాడు? మీకే ఒక మీ దగ్గర ఆన్సర్ ఉంది. అగోరి ఎందుకు తీసుకెళ్ళాడు మీరు చెప్పారు. పూజలు చేసుకుంటాడు తన స్వలాభం కోసం. ఈ రోజు ఒక మహిళను తీసుకొని డబ్బులు ఇచ్చి మరి కొనుక్కొని ఐఫోన్లు కొనిచ్చి మీరన్న 3 చెక్కులు వాట్ ఎవర్ అన్ని మీ కమెంట్స్ నేను ఇక్కడ చెప్తున్నా. మీరన్న రకంగా అమ్మాయి వెళ్తే ఈ రోజు మీరు అమ్మాయిని అనడం కరెక్ట్ కాదు. కాదు, మీరు సలహా అన్నప్పుడు సలహా మీ దగ్గర పెట్టుకోండి. మీరు ఇట్లాంటి సలహాలు మీ దగ్గర పెట్టుకోండి. మీరు మంచి ప్రాబ్లం చెప్పండి, మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి లేదు. మొదటి భార్య చెప్పబడుతున్నావట, ఆమెకు భర్త లేడట, భర్త వదిలేశాడు. అఘోరి వాళ్ళ మధ్య కరస్పాండెన్స్ ఏర్పడింది. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయ్యారంట, క్లోజ్నెస్ పెరిగిందంట. తర్వాత కూడా వాళ్ళిద్దరు కూడా రహస్యంగా ఇంట్లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత చూసిందట. మరి నాకు ఇక్కడ చాలా క్లియర్ గా ఒక డౌట్ ఉంది. అదంతా పక్కన పెడితే ఒకవేళ వీళ్ళకి గంజాయి తాగేది డైరెక్ట్ గా దొరుకుతుంది. ఈ నాగ సాధువులు కానీ వీళ్ళు కానీ డైరెక్ట్ గా గంజాయి తాగడం కూడా ఎవరు తప్పు పట్టరు కూడా. చెప్తుంది ఒకసారి గనక వీళ్ళకి ఇటువంటి అలవాట్లు గనక చేస్తే ఆ అలవాట్లో వీళ్ళని మత్తులో ముంచి ఇంకా వాళ్ళకి రోజు కావాలనిపించే టైంలో ఈయనతో వెళ్తే మాత్రమే మనకి లీగల్ వే, వేరే వాళ్ళతో వెళ్తే ఇది దొరకదు అంటే మేబీ పామరుడు అతను, అతనికి ఏమి తెలియదు, చదువే లేదు పాపం. అతనికి ఏం తెలుసండి, అసలు పూర్తి అన్ఎడ్యుకేటెడ్ అతను, పామరుడు అతను. ఈ రోజు చదువుకున్న వాళ్ళకన్నా చదువుకుని వాళ్ళే ప్రాపర్ గా ఆలోచిస్తున్నారు. చదువుకున్న వాళ్ళు పక్కదారి పడుతున్నారు కానీ చదువుకుని వాళ్ళే కరెక్ట్ గా ఉన్నారు చెప్పాలంటే. అంతే ఎగ్జాక్ట్లీ. చదువుకున్న వాడికన్నా చదువుకుని వాడే బాగా తెలివైన వాడు వాడే కరెక్ట్. మీరేమో అమ్మాయి కూడా చెప్పకండి. మరి స్థలాలు ఎందుకు చూస్తారు? మొదటి భార్య అంటే మీకు ఎందుకు కోపం వచ్చింది? ఆమె స్థలాలు అగోరి చేత కొనిపించడానికి ఎందుకు ప్రయత్నం చేసింది? ఆమె డైరెక్ట్ గా చెప్తుంది స్థలం పెద్ద స్థలం కొనుక్కొని ఆశ్రమం పెట్టి అప్పుడు చేస్తాడు ధర్మసేవ. నువ్వు నిజంగా ధర్మసేవ చేయాలనుకుంటే అఘోరిగా మారు, అప్పుడు చేయి సేవ. వర్షినికి కూడా చెప్తున్నా. లేదు ఒకవేళ కనుక వాళ్ళు బతకాలనుకుంటే దే కెన్ లివ్, బట్ ఇటువంటి పబ్లిసిటీ అవసరం లేదు. వాళ్ళు సమాజానికి
ఎస్పెషల్లీ ఈ అఘోరి పూజల వల్ల ఏదో మంచి జరిగిపోతుంది అని చెప్పి మీరు కూడా ఇటువంటి అఘోరీలు మీ ఇంటికి ఆహ్వానించి